Audio Jungle. సందర్భంగా వచ్చినందుకు ఈ వేదికలు అలంకరించిన సభాధ్యక్షులైన కోటయ్య గారికి, అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తాడూరు జెడ్పీటీసీ రోహిణి గారికి, తెల్కపల్లి జెడ్పీటీసీ సుమిత్ర గారికి, మాజీ జెడ్పీటీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనమ్మ గారికి, వైస్ ఎంపీపీ నిర్మల గారికి, నార్ కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇన్ఛార్జిగా వచ్చిన అనిత గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. 4 నెలల క్రితం కరెక్ట్ ఇలా 30 తారీఖు అంటే మనకు నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ అయింది. అంటే 4 నెలలు అయింది, 5 నెలలు, 4 నెలలు కరెక్ట్ 4 నెలల క్రితం ఎలక్షన్ అయింది. మీరందరూ ఎలా అయితే కష్టపడి గెలిపించారో ఈసారి కూడా మల్లు రవి గారికి గెలిపించాలి. ఎందుకంటే వాస్తవంగా మనకు కొంచెం దురదృష్టకరం ఏంటంటే మనం గెలిచిన నెల రోజులకే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. సగం పనులు కాలేదు. ఒక్క బస్సు ఫ్రీ బస్సు తప్ప వేరే పెద్దగా అమలు కాలేదు. ఎందుకంటే కోడ్ వలన అమలు కాలేదు. ఆ కోడ్ అయిపోకముందే మళ్ళీ మనకి ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి ఈ కోడ్ రావడం వల్ల మన మహబూబ్నగర్ జిల్లాకే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే మనకు 2 ఎలక్షన్లు రావడమే ఏంటంటే మన కోడ్ రావడం వల్ల చాలా పనులు ఆగిపోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మే 13 తర్వాత మనకు అమలు కావాల్సిన పథకాలన్నీ అమలు చేసుకునే విధంగా నేను మీకు కష్టపడి చేపిస్తానని మీ అందరికీ సమాధానం తెలుసుకుంటున్నాను. ఆ పథకాలే కాకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఆగస్టు 15కు ఇట్లా తలకిందలైనా రుణమాఫీ మాత్రం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అది మా ఎమ్మెల్యేలు కూడా తెలుసుకొని చెప్పడం జరిగింది. తప్పకుండా చేయాలి, పబ్లిక్ లో మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా, మీరు నా గురించి ఎలా అయితే కష్టపడి గెలిపించారో అలాగే పెద్దలు మల్లురవి గారు ఇంతకు ముందు 2 సార్లు ఎంపీగా మన ప్రాంతానికి చేసింది. కాబట్టి మళ్ళీ ఆయనను గెలిపించుకుంటే రేపు రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ మన వాళ్ళే ఉంటారు. కాబట్టి తప్పకుండా అన్ని పనులు జరుగుతాయని మీ అందరికీ సమాధానం చెప్తున్నాను. చాలా మంది అక్కడిక్కడ వినిపిస్తుంది, అప్పుడు ఎమ్మెల్యేకి వేసినా కానీ ఈసారి వేరే పార్టీలకు వేసాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు వేరే వాళ్ళకు ఓటేసిందనుకో మీ యొక్క ఓటు విలువ అనేది వేస్ట్ అయిపోతుందని మీ అందరికీ సభ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు బీజేపీకో బీఆర్ఎస్కో ఓటేస్తే లాభం ఏంది మీరే ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. అయిపోయిన 39 ఎమ్మెల్యేలో 3-4 ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా రేపు వాళ్ళు ఎంపీగా గెలిచినా కూడా మనకు ఎటువంటి సాయం చేసే విధానంలో ఉండరు వాళ్ళు. కాబట్టి మీరు ఓటేస్తే మనకు విలువైంది మన ప్రాణము, మన ఓటు. ఆ రెండిట్లో ప్రాణం పెట్టుకుని ఓటు వేరే వాళ్ళకి వేస్తే మాత్రం మీరు దానికి విలువ లేకుండా చేసినట్టే అవుతుంది. ఇంకోటి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మన ప్రభుత్వం ఉంది ఈడ. రేపు పొద్దున మన ప్రభుత్వాన్ని బలపరుచుకుంటేనే మనకు పని లేదు. కానీ మళ్ళీ వదులుకుంటే మన ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మళ్ళీ ఆయనకు మన ఎంపీ గెలిపించి ఆయనకు బహుమతిగా ఇస్తే రేపు పొద్దున మనకు తప్పకుండా పనులు చేసి మన పథకాలు కూడా తొందరగా ఇలా నేను చేస్తా అని చెప్పి మీ అందరికీ సభలో తెలుపుతున్నాను. కాబట్టి మే 13 తారీఖున అందరం పొద్దున లేచి అత్యధిక మెజార్టీ
మన మల్కాపూర్ గ్రామం నుంచి, ఎందుకంటే యువకులంతా చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా మల్కాపూర్ గ్రామం నుంచి మనకు అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి నేను నమ్ముతూ ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ జై కాంగ్రెస్.